ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ, శ్రీ సమ్మక్కాయ నమ, శ్రీ సారలమ్మాయ నమ, శ్రీ కొండదేవతాయ నమ. జూలై మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము ఆలోచనలు చాలా వరకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. కానీ ఏ ఆలోచన ఆలోచించినా కూడా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ప్రజా దిష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ పేరులో మరి వీళ్ళు ఏ పని చేసినా కూడా చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకి మేనుగా మంచి అదృష్ట యోగం రాబోతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా ఈ జూలై మాసమున 17వ తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు బాగుంటాయి. మరి కొత్త బిగినిస్ చేసే వాళ్ళకి ఈ నెల 9వ తారీఖు నుంచి, జూలై మాసమున 9వ తారీఖు నుంచి కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త బిగినిస్లు ఏర్పాటు చేయాల్సినవి కూడా ఇలా పేరు బలంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఆరోగ్య సమస్య అనేది మీ తండ్రి గారికి ఆరోగ్యంలో కూడా చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి విదేశాల ప్రయాణాలు చూసుకుంటే అంత అనుకూలత లేదు. విదేశాల ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొన్ని ఆపుకోవాలి. ఎందువల్ల అంటే దానివల్ల మీకు కొంత ప్రమాదం ఏర్పడే జాతకం కనబడుతుంది. మరి ఆరోగ్యంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక లాభాదాయాలు మీకు చాలా వరకు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి ఈ మధ్యలో కూడా మీకు కొంత లేనిపోయిన సమస్యలు కూడా మీ మీద రీమార్క్ పెట్టాలని, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు సంబంధించిన వాళ్ళు మీ పేరుని బదలం చేయాలని, మీకు మనశ్శాంతిని కలిగించుకోకుండా ఉంచాలని, మానసికమైన కొన్ని ఇబ్బందులు అయ్యేట్టుగా మీ పేరు బలములు అనేది కొంత ఏర్పాటు చేసి కొంచెం శిఖాలు చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు, సహకారం చేస్తున్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మనకి ఆ టయానికి వాళ్ళు మనకి ఏర్పాటు కాకోకుండా దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి మన ముఖం చూసిన వాళ్ళు మన మీద లేనిపోయిన ఏడుపు ఎక్కువగా ఉండటం, మరి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. అధిక ఖర్చుల వలన మీకు లేనిపోయిన సమస్యల్లో కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ అధిక ఖర్చులు మీరు తగ్గించుకున్న దానివల్ల, ఇప్పుడు తగ్గించుకున్న దానివల్ల మీ ఫ్యూచర్లో మీరు గొప్పవాళ్ళు అవుతారు. దానివల్ల మీకు అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కోర్టు సమస్యలు, మరి కోర్టు సమస్యల్లో మీకు ఉండాల్సిన శత్రువుతో విజయం కనబడుతుంది. మరి పెళ్ళిళ్ళు ఈ నెల 16వ తారీఖు నుంచి మంచిగా కళ్యాణ గడియలు మీకు కలిసి వస్తాయి. మరి ప్రేమలో కూడా చూసుకుంటే మంచి విజయం. మీరు ప్రేమించిన స్త్రీ వల్ల కానీ, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు కానీ, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వరకు ప్రేమ విశేషముల వరకు ఈ నెలలో చాలా అద్భుతంగా, విజయంగా కనబడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి సికాకులు కానీ ఏం కనబడతలేదు. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తాం అనుకున్నా కూడా టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన రైతులకి, రాజకీయ నాయకులకి, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ, నూతన పనులు వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గాలు కూడా, అదృష్టం అనేది పట్టే మార్గం కనబడుతుంది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాల తీసుకొని వెళ్ళి ఇలా సేతుకుంటా సమర్పించి పూజాబలం చేయించుకునేట్టుకైతే తప్పకుండా ఇలా జీవితానికి ఒక మార్గం, పరమార్గం కనబడుతుంది. దాంతోపాటు గోవిందనామాలు కూడా కొన్ని చదువుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి, మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి, మేనుగా మీ ముఖం చూసిన వాళ్ళు మిమ్మల్ని సంతోషించుకోకుండా, మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా, భార్యాభర్తల మధ్యలో ప్రశాంతత లేకోకుండా కొన్ని గొడవలు రావటం, సికాకులు రావటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీ జాతక చక్రం వేసి చూస్తాం. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా
మేము దానికి పరిష్కారం చేసి ఆ సమస్యకి ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ స్థితిగతులను చూసి జాతక విధానం అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమ శివాయ నమ. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాటి శని దోషములు, మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర ఘడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది ఈ రాసుల వాళ్ళకి, ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 జులై మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం, ఒక పెద్ద ఇల్లు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంటింట్లో ఉండి, బాడిగింట్లో ఉండి, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన, ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది. మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు. మరి దాంతో పాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి. వీళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి, ఆరోగ్యంలో విజయము, ఉద్యోగంలో జయము, ప్రయాణాలలో ఇంకా విజయము. విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకి చాలా శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగైతే ఆ విద్యా రంగంలో అనేది చాలా మందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులతోని వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, వాడు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు, ఆ పేపర్లు వేయలేదు, ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టర్బెంట్ చేస్తుంటారు. వాళ్ళకున్న అధికారంతో, వాళ్ళకున్న బలంతో మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఉంది, ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి. అది కానీ మీరు ఆగారనుకోండి, మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మీరు ముందడుగు వేయండి, కష్టపడండి. తప్పకుండా మంచి ఉద్యోగము, కళ్యాణము, చేసే పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి. అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు, లేనిపోయిన విధానాలు, మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యకు రాబోతుంది. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యని మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి. మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు వెళ్ళారనుకోండి, అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి. ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఏ విషయమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ, ఏ మాట అయినా కానీ ముందే తొందరపడి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి
భూమిలో బంగారం దొరికి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భగవంతుడు పూజా బలం చేయాలి. మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి. భగవంతుడు మించింది ఏం లేదు. ప్రజల్ని నమ్మొద్దండి. మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఆ దక్షిణామూర్తికి పూజా బలం చేసినట్టుకైతే మీకు విజయం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, మీ మీద కానీ, మీ పిల్లలకు కానీ, మీకు ఆరోగ్యంలో కానీ, మనసులో పిచ్చి పిచ్చి కలలు రావటం కానీ, మానసికమైన ఇబ్బంది పడటం కానీ, డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ, ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందా అనేది మేము జాతక చక్రం వేసి, జాతక కుండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.